అందరికీ నమస్కారం. భారతీయ అమెరికన్లకు గడ్డు కాలం కొనసాగుతుందా? అలానే అమెరికాలో వివిధ వ్యాపారాల కోసమో, వివిధ ఉద్యోగాల కోసమో, లేకపోతే ఉన్నత విద్య కోసమో వెళ్ళినటువంటి భారతీయులకు గట్టి ఎదురు దెబ్బ తగులుతుంది. ఏదైతే ట్రంప్ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఏదైతే ట్రంప్ ప్రభుత్వం అధికారం ఏర్పడి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను ఎవరిని ఉపేక్షించం. అది ఏ దేశం వారైనా సరే వారిని తిరిగి వెనక్కి పంపిస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మీద, ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిగతుల మీద ప్రధాన హక్కు అమెరికన్లకే ఉండాలి. కానీ వాటికి భిన్నంగా ఏదైతే గడిచిన కొంతకాలంలో గడిచిన ప్రభుత్వాల్లో జరిగినటువంటి పరిణామాల వల్ల ఏదైతే అక్రమ మార్గంలో అమెరికాకి లక్షలాది మంది వచ్చి చేరారు, కాబట్టి వారి మీద మేము చర్యలను చేపట్టక తప్పడం లేదంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు. గతంలో కేవలం వ్యాఖ్యలను మాత్రమే చేసేవాళ్ళు, కానీ వాటిని కార్యరూపంలోకి పెట్టారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అందుకు తగినట్లుగానే భారతదేశానికి చెందినటువంటి సుమారు 17,940 మందిని తిరిగి దేశానికి పంపేందుకు నిర్ణయించినట్లు, వారికి సంబంధించినటువంటి ఏదైతే C-17 ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి యుద్ధ విమానంలో దాని కెపాసిటీకి మించి 205 మంది భారతీయులను కఠినంగానే అనుకోవాలి. ఎందుకంటే చేతులకు సంఖ్యలను బిగించి, కాళ్లకు సంఖ్యలను పెట్టి, అలానే మూతికి మాస్క్ను తగిలించి వారు హంతకుల వలె, లేకపోతే వారేదో తప్పిదానికి పాల్పడినట్లు వారిని చాలా ఘోరంగా ట్రీట్ చేసినటువంటి విధానం ఏదైతే ఉందో, నిజంగా అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు గడ్డు కాలమే కొనసాగుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు తగినట్లుగానే ఈ యొక్క పరిణామాలు కావచ్చు, వీటికి తగినటువంటి చర్యలు కావచ్చు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ఇది కేవలం మొదటి విడత మాత్రమే. రాబోయేటువంటి రోజుల్లో ఏదైతే ఈ 17,940 మందికి సంబంధించినటువంటి వీరిని కూడా పూర్తిగా తిరిగి భారతదేశానికి పంపేందుకు అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నాము. అందుకు తగినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో మరి అది భారత ప్రభుత్వం భరిస్తుందా, లేకపోతే ఈ అక్రమ వలసదారులు భరిస్తారా అనేది కూడా స్పష్టత రానటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క 205 మందితో కూడినటువంటి C-14 ఏదైతే అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్కు సంబంధించినటువంటి యుద్ధ విమానం ముందు ఢిల్లీలో దిగాల్సినప్పటికీ ఏదైతే కొన్ని కారణాల వల్ల దాన్ని అమృత్సర్కి మరలించడం, అక్కడ డీబోర్డ్ అయినటువంటి 205 మంది యొక్క సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా పరిశీలించడం, అలానే ఏదైతే ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అమెరికాలో ఉన్నటువంటి భారతీయులకు కొంత పరిస్థితులను ఇబ్బంది కలిగేలా ఉన్నాయి. కాబట్టి దీనికి తగినట్లు రాబోయేటువంటి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేపడతా ఉంది, అలానే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కావచ్చు, అలానే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, అలానే జయశంకర్ గారు కావచ్చు, రాబోయేటువంటి రోజుల్లో ఎటువంటి అడుగులు వేయబోతున్నారు. అలానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగులు కావచ్చు, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళి చదువుకోవాలి, లేకపోతే అమెరికా వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వారు కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు అమెరికాలో లేవు. ఈరోజు అక్కడ కూడా అనేక దేశాల నుంచి వచ్చినటువంటి వలసదారులు కావచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కావచ్చు, లేకపోతే పౌరసత్వం కలిగినటువంటి ప్రజల సంఖ్య దినదినం పెరుగుతూ పోతుంది. అలానే ఇతర దేశం ప్రజల పట్ల ఆ దేశ పౌరులలో కూడా కొంత వ్యతిరేకత అనేది వ్యక్తం అవుతా ఉంది. అందుకు సంబంధించి అనేక సందర్భాలలో భారతదేశానికి సంబంధించినటువంటి పౌరుల పట్ల అమెరికాకు సంబంధించినటువంటి పౌరులు కొంత వ్యతిరేకతను చూపించడం, వారి మీద దాడులు చేసినటువంటి ఘటనలు కావచ్చు, లేకపోతే వారిని తుపాకులతో కాల్చినటువంటి ఘటనలు కావచ్చు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి అమెరికా వెళ్ళాలనేటువంటి వ్యామోహాన్ని విడనాడండి. మీ యొక్క వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అమెరికా వెళ్ళి మనం స్థాపిద్దాము, అమెరికా వెళ్ళి చేద్దాం అనుకున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని భారతదేశంలో నెలకొల్పేటువంటి ఆలోచన చేయండి. ఈరోజు భారతదేశంలో చదువుకొని ఇక్కడ ఆస్తిని, ఇక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకువెళ్ళి ఇతర దేశాల్లో మీరు సంపదను సృష్టించి అక్కడ ఏదో ఉద్ధరిస్తామంటే ఇది కూడా సరైనటువంటి విధానం కాదు. అలానే ఇతర దేశాలకు మేమేదో ఉద్ధరించడానికి, చదువుకొని మెడలు సాధించడానికి వెళ్తామనుకుంటున్నటువంటి వ్యక్తులు కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచానికే జ్ఞానాన్ని నేర్పినటువంటి గొప్ప దేశం భారతదేశం. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి విశ్వవిద్యాలయాలు తక్షశిల కావచ్చు, నలంద కావచ్చు, నాగార్జున విశ్వవిద్యాలయాలు కావచ్చు ఏర్పడినది ఈ భారతదేశంలోనే. ఏదైతే ఈరోజు మనం ఇతర దేశాలకు ఏ విధంగా అయితే చదువుకోవడానికి వెళ్తున్నామో, గతంలో ఏదైతే భూటాన్ నుంచి కావచ్చు, లేకపోతే చైనా నుంచి కావచ్చు, ఇతర పాశ్చాత్య దేశాల నుంచి
విద్యార్జన కోసం, విద్య అభ్యసించడం కోసం, నాలెడ్జ్ని సంపాదించడం కోసం భారతదేశానికి వచ్చినటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయి. ఈరోజు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు కావచ్చు, ఐఐఎంలు కావచ్చు, ఈరోజు భారతదేశంలో ఉన్నప్పటికీ ఇక్కడ లేనిది అక్కడ ఏం దొరుకుతుంది మీకు? కేవలం మీరు విద్యను అడ్డం పెట్టుకొని ఏదో చదువుకోవడానికి వెళ్తున్నాం అనేటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకొని ఉద్యోగాలను చేయడం కోసం వస్తున్నారనేది అమెరికా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. కాబట్టి మీరు మంచి నాలెడ్జ్ని సంపాదించి భారతదేశంలో ఉన్నటువంటి ఐఐటీల్లో, ఐఐఎంలో చదువుకొని జ్ఞానాన్ని సంపాదించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు తగినట్లుగా మీ యొక్క స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకొని మీ వ్యాపారాలు కావచ్చు, లేకపోతే మీ స్టార్టప్లను కావచ్చు ఇక్కడే స్టార్ట్ చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని పరాయి దేశంలో ఏదో బ్రతుకు జీవుడా అన్నట్లు వాళ్ళ కింద బానిసల వలె ఎందుకు మనం అంత కష్టపడుతూ జీవించాలి? ఇది సరైనటువంటి విధానం కాదు కదా. ఈరోజు ఒకళ్ళు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారంటే ఒకరిని చూసి ఒకరు వెళ్ళడం అదొక ఫ్యాషన్ అయిపోయింది. అదేదో మన బాబు గారు జాగిరి అన్నట్టు, మన తాతగారు జాగిరి అన్నట్టు. ఈరోజు నీ పొలంలో, నీ ఇంట్లో నేను వచ్చి ఉంటే నువ్వు ఒప్పుకుంటావా? ఒకళ్ళు వచ్చి ఇద్దరు వస్తే సరేలే, ఏదోలే, పోనీలే, పాపం అనుకుంటారు. కానీ మా కుటుంబ సభ్యుల కంటే మీ కుటుంబ సభ్యులే ఎక్కువ మంది వచ్చేసి ఇక్కడ ఉండి మేము ఇక్కడే ఉంటాము, మీతో పాటు సమానంగా ఉంటామంటే వాళ్ళు ఒప్పుకుంటారా? మనం ఒప్పుకుంటాం? ఎవరు ఒప్పుకోరు కదా. కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఈ పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇది నిజంగా గుణపాఠం అనుకోవాలి. పరాయి దేశంలో వెళ్ళి ఏదో సాధిస్తామని ఆలోచించేటువంటి వ్యక్తులందరికీ ఇదో గుణపాఠం అనుకోవాలి. కాబట్టి ఎందుకు ఇంత ఇబ్బంది? ఏదైతే ఆ సంఖ్యలను వాళ్ళు పెట్టినటువంటి విధానం నిజంగా ఏదైతే ఒక తప్పు చేసిన వ్యక్తిలా, ఓ తీవ్రవాదిలా వాళ్ళని సంఖ్యలను బంధించి, లేకపోతే 140 మంది వెళ్ళేటువంటి ఆ యొక్క యుద్ధ విమానం C-14లో, C-17లో 205 మందిని కుక్కి బలవంతంగా వారిని పంపించేటువంటి చర్య ఏదైతే ఉందో ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఏదైనా చేయాలనుకుంటే స్వదేశంలో చేయండి. ఇది నా దేశం, ఇది నా భరత భూమి, దీని మీద నాకు హక్కు ఉంది. ఈ దేశంలో పుట్టిన ప్రతి భారతీయుడికి ఎంతైతే హక్కు ఉందో నాకు కూడా, నీకు కూడా అంతే హక్కు ఉంటుంది. కాబట్టి ఏదైనా చేయాలనుకుంటే ఇక్కడ చేయి, ఇక్కడ సాధించు. ఏదైనా నువ్వు చేయగలిగితే ఇక్కడ ప్రారంభించు. అంతేకాని పరాయి వాడి కిందకి వెళ్ళి బానిస వలె వాడి కాళ్ళ కింద నలిగిపోయి ఏదో వాడి కాళ్ళ కింద వ్యాపారం చేయాలి, వాడికి అనుకూలంగా వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన మార్చుకో. ఈ దేశంలో నీ యొక్క అభివృద్ధిని, నీ పురోగతిని ప్రారంభించు. పరిస్థితులు కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ రాబోయేటువంటి రోజుల్లో అన్నీ నీకు అనుకూలంగా మారుతాయని కూడా ఈ సందర్భంగా ఇతర దేశాలకు వలస వెళ్ళాలనుకుంటున్నటువంటి భారతీయులకు నేను తెలియజేసుకుంటున్నాను. నిజంగా ఈ యొక్క విధానం ఏదైతే ఉందో ఇన్ని సంవత్సరాలుగా అక్కడ జీవిస్తున్నటువంటి ఈ యొక్క భారతీయులు ఏదైతే అమెరికా ప్రజలతో కలిసికట్టుగా కలిసిపోయి జీవిస్తున్నటువంటి ఆ ప్రజలను ఇలా బలవంతంగా ఇన్ని వేలాది మందిని వెనక్కి పంపడం కూడా అమెరికా యొక్క ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో ఇది సరైనటువంటి విధానం కాదు. ఏదైనా మీ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని ప్రారంభంలోనే కఠినంగా మీరు అమలు పరిస్తే ఇలాంటి తప్పిదాలు జరగవు, ఇతరులకు కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. కాబట్టి అలానే భారతదేశానికి చెందినటువంటి పౌరులు కూడా అనధికారికంగా, అక్రమంగా అమెరికాలో ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయకండి. అవసరమైతే సంబంధిత వీసాలను పొంది సంబంధిత ఆధారాలతో, సంబంధించినటువంటి దరఖాస్తులతో, సంబంధించినటువంటి పత్రాలతో ఆ దేశంలో ప్రవేశించేటువంటి ప్రయత్నం చేయండి. అంతేకాని ఇలా అక్రమ నిర్బంధాల్లో వెళ్ళి అక్రమంగా వలస వెళ్ళి ఇబ్బందులకు గురి కావద్దని కూడా నేను వారికి హితవును పలుకుతా ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో కూడా భారతదేశం తప్పకుండా అన్ని విధాలలో, అన్ని విభాగాలలో అభివృద్ధి చెందుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ యొక్క వలసలు ఆగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క వలసలను ఆపాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఈ యొక్క ఉపాధి కోసం, పని కోసం, ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వలస వెళ్తున్నటువంటి భారతీయులకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత, స్వదేశంలోనే ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు భారతదేశపు ప్రభుత్వంపై ఉంది. కాబట్టి ఆ విధంగా మీరు ఈ యొక్క విధి విధానాలతో ముందుకు వెళ్తే తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో మార్పులు వస్తాయి. లేకపోతే మరింత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం సమాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అలానే అమెరికా కూడా తన యొక్క దూకుడిని కొంత తగ్గించి ఈ యొక్క విధానం పట్ల మరొక మారు ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈ యొక్క దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకు విఘాతం కలగకుండా ఉండాలంటే కొంత చర్చలతో కూడా ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను అమెరికా అధ్యక్షులైనటువంటి డొనాల్డ్ ట్రంప్ గారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క పరిస్థితులు కొంత సద్దుమణుగుతాయని, కొంత స్వేచ్ఛాయుతమైన వాతావరణం కలుగుతుందని మనమందరం ఆశాభావాన్ని వ్యక్తం చేద్దాం. జై భీమ్, జై భారత్, జై హింద్.